ఈ మెమరీ కార్డ్లో ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి నేను చూస్తాను. ఈ మెమరీ కార్డ్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయడానికి కంప్యూటర్కి అయితే మనం డైరెక్ట్ కనెక్ట్ చేయలేం. మనకి ఈ విధంగా ఒక కార్డ్ రీడర్ కావాలి, మల్టీ కార్డ్ రీడర్ అన్నమాట. సో దీని తలకు లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. దీంట్లో ఏమున్నాయో చూడాలనుకుంటున్నాను. దీన్ని అయితే నేను కంప్యూటర్కి కనెక్ట్ చేస్తా. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫార్మాట్ డిస్క్ అని చూపిస్తుంది. మెమరీ కార్డ్లో నేను తీసిన ఫొటోస్, వీడియోస్, కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ డేటా ఉండిపోయింది అనమాట. సో ఇలాంటి పరిస్థితి మీకు గనక వస్తే ఏం చేయాలి, అసలు ఇలా రావడానికి గల కారణాలు ఏంటి? 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ యూజర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ వీడియో ఏందన్న లాస్ట్ వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కామెంట్లు తెలియజేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫార్మాట్ డిస్క్ అని చూపించడానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకుంటే కనుక ఫస్ట్ రీజన్ ఏంటంటే సడన్ గా పవర్ అవుటేజ్ అవ్వడం. డేటా కాపీ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కాపీ అయిన తర్వాత సడన్ గా పెన్ డ్రైవ్ ని లేదా మెమరీ కార్డ్ ని ఆ సిస్టమ్ నుంచి లేదా ల్యాప్టాప్ నుంచి తీసేసినప్పుడు కూడా పవర్ అవుటేజ్ అయిపోయి ఆ పెన్ డ్రైవ్ అనేది కరప్ట్ అయిపోవచ్చు. ఓకేనా? సో పెన్ డ్రైవ్ని రిమూవ్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే టాస్క్ బార్లో కింద ఐకాన్స్లో ఆ పెన్ డ్రైవ్ స్టోరేజ్ డివైస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి అందులో ఎజెక్ట్ అని చూపిస్తుంది, చూసారా? అలా క్లిక్ చేసి మీరు పెన్ డ్రైవ్ని లేదా మెమరీ కార్డ్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటంటే వైరస్ ఎఫెక్ట్. మీ కంప్యూటర్లో వైరస్ అటాక్ అయినా ఈ విధంగా మెమరీ కార్డ్స్ అనేవి కరప్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి యాంటీ వైరస్ అనేది ప్రతి ఒక్క కంప్యూటర్లో తప్పనిసరిగా ఉండాలి. వైరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంటర్నెట్ ద్వారా కానీ వేరే ఒక్క కంప్యూటర్ ఆర్ పెన్ డ్రైవ్స్ నుంచి కానీ మనకి మన సిస్టంలోకి వైరస్ అటాక్ అవుతుంది. అండ్ ఆ కంప్యూటర్కి ఇంకో పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా కూడా మనకి వైరస్ ఎఫెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ పబ్లిక్ ఇంటర్నెట్ సెంటర్స్లో వైఫై నెట్వర్క్స్లో యూజ్ చేసినప్పుడు జాగ్రత్త. అండ్ ఇంకో మూడో రీజన్ ఏంటంటే ఫైల్ సిస్టమ్ అనేది మీరు కనెక్ట్ చేసిన సిస్టమ్కి సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు. అంటే ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? NTFS అని చెప్పేసి, అలాగే FAT32 ఫైల్ సిస్టమ్స్ అయితే విండోస్లో ఉంటాయి. ఒకవేళ మనం కనెక్ట్ చేసిన మెమరీ కార్డు ఆ కంప్యూటర్కి ఫైల్ సిస్టమ్ కంపాటిబుల్ కాకపోతే కనుక సో మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఆ పెన్ డ్రైవ్లో లేదా మెమరీ కార్డ్లో మనకి బ్యాడ్ సెక్టర్స్ ఉన్నా కూడా, ఆ స్టోరేజ్ డివైస్లో బ్యాడ్ సెక్టర్స్ ఉన్నా కూడా మనకి ఈ విధంగా ఫార్మాట్ డిస్క్ ఎర్రర్ రావడం మనం గమనించవచ్చు. బ్యాడ్ సెక్టర్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఏం లేదు, మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో ఆ డేటా అంతా కూడా ఆ స్టోరేజ్ డివైస్లో కొన్ని గదుల వైజ్గా స్టోర్ అవుతాయి. వాటిని సెల్స్ అంటారు. అలా డిఫరెంట్ లేన్స్ అండ్ వర్టికల్ కాలమ్స్, హారిజంటల్ రోస్ డివైడ్ చేస్తే కొన్ని బాక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అందులో ఎక్కడైనా ఒక సెల్ లేదా ఆ సెక్టర్ మొత్తం డ్యామేజ్ అయినా కూడా అటువంటి వాటిని మనం బ్యాడ్ సెక్టర్స్ అంటారు. దానివల్ల కూడా మనకి పెన్ డ్రైవ్ పని చేయకపోవచ్చు, లేదంటే ఈ విధంగా ఎర్రర్ అనేది మనం చూడొచ్చు అనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన సొల్యూషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వాల్యుబుల్ కంటెంట్ని షేర్ చేయండి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఏ మెమరీ కార్డ్ అయితే ఏ కంప్యూటర్లో అయితే కరప్ట్ అయ్యిందో అలా చూపిస్తుందో ఫస్ట్ ఆ కంప్యూటర్లో కాకుండా వేరొక కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసినప్పుడు కూడా ఆ పెన్ డ్రైవ్ లేదా మెమరీ కార్డ్ రీడ్ అవ్వచ్చు, అందులో డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇకపోతే సెకండ్ సొల్యూషన్ ఏంటి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కంప్యూటర్లోనే డిఫరెంట్ పోర్ట్స్, USB పోర్ట్స్ ఉంటాయి. అందులో కొన్ని పోర్ట్స్ అనేవి సరిగ్గా సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా కరప్ట్ అయి ఉండొచ్చు, లేదా కనెక్టివిటీ ప్రాబ్లం ఉండొచ్చు, చెప్పలేం. ఫర్ సపోజ్ మీరు CPUకి ఫ్రంట్ సైడ్ కనుక మీరు కనెక్ట్ చేసి ఉంటే కనుక అక్కడ కాకుండా బ్యాక్ సైడ్ USB పోర్ట్స్లో ఆ పెన్ డ్రైవ్ని, ఆ మెమరీ కార్డ్ని కనెక్ట్ చేసి చూడండి. అప్పుడు కూడా మనకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. థర్డ్ సొల్యూషన్ ఏంటంటే ఒక బెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో ఆ పెన్ డ్రైవ్ని లేదా ఆ స్టోరేజ్ డివైస్ని స్కాన్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ పెన్ డ్రైవ్లో కనుక వైరస్ ఉంటే అది రిమూవ్ అయిపోయి వెంటనే ఆ పెన్ డ్రైవ్లో డేటాని తిరిగి మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఈ పెన్ డ్రైవ్ కోసమే కాదు, మన కంప్యూటర్లో కూడా స్టోరేజ్ డివైస్ అనేది ఒకటి ఉంటుంది. అది హార్డ్ డ్రైవ్ కానీ SSD కానీ ఉంటుంది. అందులో కూడా వైరస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక ప్రీమియం యాంటీవైరస్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజుల నుండి, సంవత్సరాల నుండి వీడియోస్ కానివ్వండి, మన మెమరీస్ కూడా అందులో ఉంటాయి. పర్సనల్గా, అఫీషియల్గా, ప్రొఫెషనల్గా ఈ డేటా అంతా కూడా మనం ఉంచుతూ ఉంటాం. సో ఈ వైరస్ వల్ల
మనకి కరప్ట్ అయిపోతే చాలా ఇబ్బందిగా బాధాకరంగా ఉంటుందన్నమాట. బెస్ట్ ఒరిజినల్ యాంటీవైరస్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీ కంప్యూటర్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. అప్పుడు ఏదైతే మనకి ఎర్రర్ చూపిస్తుందో ఆ స్టోరేజ్ డివైస్ని రీస్టార్ట్ అయిన తర్వాత కూడా మనం యూజ్ చేసే సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డ్రైవర్స్ని అప్డేట్ లేదా రీఇన్స్టాల్ చేయండి. సో దీని డ్రైవర్స్ని అప్డేట్ చేద్దాం. ఎలా అంటే దిస్ పీసీ పైన రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మేనేజ్ డిస్క్ మేనేజ్మెంట్, మెమరీ కార్డ్ ఎందులో ఉంది, ఈ వాల్యూమ్లో ఉంది. సో ఈ వాల్యూమ్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ అండి దీనిపైన ప్రాపర్టీస్లోకి వెళ్ళండి అండ్ టూల్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో హార్డ్వేర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి డ్రైవర్స్లోకి వెళ్ళిన తర్వాత అప్డేట్ డ్రైవర్ ఆర్ అన్ఇన్స్టాల్డ్ డివైస్ అని చూసారా. సో దీనిపైన ఈ రెండింటిని మనం యూజ్ చేయొచ్చు. అప్డేట్ డ్రైవర్ పైన క్లిక్ చేస్తాను, సర్చ్ ఆటోమేటికలీ అండ్ ఇక్కడ చూపిస్తుంది ఎవ్రీథింగ్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయినట్టు. సో దీనిపైన క్లిక్ చేద్దాం. అండ్ అలాగే అన్ఇన్స్టాల్ డివైస్ కూడా మనం క్లిక్ చేసి అండ్ అన్ఇన్స్టాల్ డివైస్ అని చేసి మళ్ళీ ఓకే ప్రెస్ చేసి, సో మళ్ళీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా లేదా మళ్ళీ ఆ మెమరీ కార్డ్ని తీసి పెడితే అప్పుడు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి నేను తీసి పెడతాను. సో తీసి పెట్టిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ డ్రైవ్ అయితే బ్లాంక్గానే ఉంది. సో మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సొల్యూషన్, కరప్ట్ అయిన స్టోరేజ్ డివైస్ ఉంది కదా, దాన్ని ఒకసారి యాంటీవైరస్తో స్కాన్ చేయండి. సో దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీ కంప్యూటర్లో ఏదైతే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా దాంతో స్కాన్ చేస్తే ఓకే, సో మనకి స్కాన్ అయ్యి అందులో డేటాని మనం తిరిగి చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నేను స్కాన్ చేసిన ఇందులో ఏ మీడియా లేదని చెప్పేసి ఎర్రర్ కూడా చూపిస్తుంది. ఇలా కూడా అవ్వట్లేదు అనమాట. సెవెంత్ రీజన్ ఏంటో చూద్దాం. ఏదైతే స్టోరేజ్ డివైస్ని మనం యాక్సెస్ చేయలేకపోతున్నామో దాన్ని ఒకసారి చెక్ డిస్క్ రన్ చేసి రిపేర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, సిఎండి అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. అందులో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసి ఎస్ చేయండి. చూడండి ఇక్కడ మీకు ఒక కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పారామీటర్స్తో మనం పెన్ డ్రైవ్స్ని మెమరీ కార్డ్స్ని రిపేర్ చేయొచ్చు. సో దానికోసం ఏంటి కమాండ్ అంటే సిహెచ్కే డిఎస్కే ఇచ్చి డ్రైవ్ లెటర్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవ్ లెటర్ ఏంటి చూడండి, ఇది మెమరీ కార్డ్. డ్రైవ్ లెటర్ ఏంటి ఈ. సో కమాండ్ ప్రాంప్ట్లో సిహెచ్కే డిఎస్కే అని కమాండ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఈ కోలన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి /F అనే కమాండ్ ఇచ్చి ఓకే ప్రెస్ చేసిన. నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి ఉంది, రా డ్రైవ్స్ అని చెప్పేసి. మరో కమాండ్ ఇచ్చి చూద్దాం, సిహెచ్కే డిఎస్కే డ్రైవ్ తర్వాత /R అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన. ఇక్కడ కూడా మనకి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో మరొక కమాండ్ ఉంది, సిహెచ్కే డిఎస్కే అంటే చెక్ డిస్క్ అనమాట. డ్రైవ్ లెటర్ ఏంటి ఈ. నా కంప్యూటర్లో డ్రైవ్ లెటర్ ఈ అనమాట. మీ కంప్యూటర్లో ఆ లెటర్ మారొచ్చు. కాబట్టి పెన్ డ్రైవ్ కానీ ఆ మెమరీ కార్డ్ కానీ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవ్ లెటర్ ఫైల్ ఎక్స్ప్లోరర్లో చూడండి. నెక్స్ట్ /X అనే కమాండ్, ఇది కూడా ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. దీంట్లో కూడా అవైలబుల్ లేదని చెప్తుంది. సో ఇన్ని సొల్యూషన్స్ మనం ట్రై చేసినా కూడా ప్రజెంట్ ఈ మెమరీ కార్డ్కి అయితే డిటెక్ట్ అవ్వట్లేదు అనమాట. చూద్దాం మరొక సొల్యూషన్లో ఏమైనా అవుతుందేమని చెప్పేసి. నెక్స్ట్ 8th సొల్యూషన్ ఏంటంటే ఆ పర్టికులర్ డ్రైవ్కి కొత్త వాల్యూమ్ని అంటే డ్రైవ్ లెటర్ని అసైన్ చేయడం అనమాట. ఏ లెటర్ ఉంది, ఈ అని ఉంది కదా, ఈ డ్రైవ్కి మరొక లెటర్ని అసైన్ చేయాలి. దానికోసం సేమ్ ఇందాక చెప్పినట్టు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇస్తారు. రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళి డిస్క్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసి అండ్ ఈ డ్రైవ్ ఇక్కడ చూడండి డిస్క్ 1లో ఈ అని చూస్తారు, ఇది మెమరీ కార్డ్ అనమాట. రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ డ్రైవ్ లెటర్ ఆర్ పాత్స్ అని చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. ఉన్నది ఈ అని ఉంది కదా, రిమూవ్ చేసేయండి ఎస్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ డ్రైవ్ లెటర్ అని చెప్పేసి ఉంది చూసారా, యాడ్. ఓకే, నేను ఈకి బదులు F ఇస్తున్నాను, ఓకే ప్రెస్ చేస్తున్నాను. స్టిల్ ఈ ప్రాబ్లం అలాగే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇన్ని చేసాము అయినా సరే ఈ 8 సొల్యూషన్స్ అనేవి ప్రజెంట్ ఈ మెమరీ కార్డ్కి మనము అప్లై చేయలేకపోయాం అనమాట. ఫైనల్గా మనకు చేయాల్సింది ఏంటి అంటే రికవరీ అంటే ఏంటి, డిలీట్ చేసిన లేదా పొరపాటున డిలీట్ అయిపోయినా లేదా ఇంతకు ముందు మనం డిలీట్ చేసేసిన స్టోరేజ్ డివైసెస్ని తిరిగి మనం అందులో ఉండే డేటాని పొందాలి అనుకుంటే ఆ సిస్టమ్ని రికవరీ అంటారు. ఇది ఇవాటి వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న ఈ ఫార్మాట్ డిస్క్ ఎర్రర్ గురించి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్తే.